దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్ అంశంపై లోక్సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరం సమావేశమై నీట్ పై సభలో చర్చ జరగాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది యువతకు సంబంధించిన అంశమని సభలో దీనిపై గౌరవప్రదమైన చర్చ జరగాలని ప్రధానిని ఆయన రిక్వెస్ట్ చేశారు. భారత ప్రభుత్వం ప్రతిపక్షాలు కలిసి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాయని పార్లమెంట్ నుంచి ఓ సందేశం రావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ఈ సీఎం ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ కూడా పార్టీ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కొనసాగుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయన వరంగల్ టూర్ కార్యక్రమాలను రేపటికి వాయిదా వేశారు. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత సాలువాతో ఆయన సత్కరించారు. రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టు అంజనను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ భావిస్తారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కూడా కొండగట్టులోనే చేశారు. వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సును వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూల్ బస్సు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. చిన్నారుల్లో 3కి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. హన్మకొండ కమలాపూర్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 8 మంది గాయపడ్డారు. ప్రమాదంలో పైకప్పు కింద పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా పలు విమానాలు రద్దు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ కు చేరుకుని టెర్మినల్ రూఫ్ పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్ పై చేతిపడి జరిగిందనే ఆరోపణలతో కలకలం రేగుతోంది. దీని వెనుక 2 మంత్రుల ప్రమేయం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాల్దీవుల పర్యావరణ శాఖ సహాయ మంత్రి షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అరెస్టులపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభాస్ కల్కి సినిమా సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్ కు ముడిపెట్టి నాగస్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న కల్కి విడుదల తర్వాత కూడా అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో కల్కి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ప్రీమియస్ కలెక్షన్స్ లో $3.8 మిలియన్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. బెంగళూరులోని హెబల సింధీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా సినీ నటి తమన్నా జీవితాన్ని బోధిస్తున్నారు. ఇప్పుడు అది కాస్త వివాదంగా మారింది. సింధీ వర్గంలో ఎంతో మంది ప్రముఖులు, కవులు, కళాకారులుండగా సినీ నటుల జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏంటని విద్యార్థుల పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై స్పందించిన స్కూల్ యాజమాన్యం సింధీ వర్గానికి చెందిన తమన్నా అత్యున్నత స్థాయికి చేరడం, ఆ రంగంలో ఎన్నో విజయాలు సాధించడం వల్లనే అలా చేశామని చెప్పుకొచ్చారు. చిత్రదుర్గంకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జైలుకి వెళ్లిన కన్నడ హీరో దర్శన్ కు సపోర్ట్ గా టాలీవుడ్ హీరో నాగశౌర్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. దర్శన్ పై వస్తున్న ఆరోపణలో నిజాలు ఏంటనేది బయటకు రాకముందే అతడిపై విమర్శలు చేయడం సరికాదన్నాడు. త్వరలోనే దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడన్నాడు. అసత్య ఆరోపణల వల్ల దర్శన్ ఫ్యామిలీకి ఎంతో ఆవేదన, బాధ కలుగుతుందన్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. 2 ప్రధాన సూచీలు ఆరంభంలోనే రికార్డు గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 79,496 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 74 పాయింట్ల ఎగబాకి 24,119 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ సూచీలో ఎన్టీపీసీ, సన్ఫార్మా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్, హెచ్యుఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.